శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరిగే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ మేషరాశి వారికి ఈ వారం నుంచి వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు అనుకోవచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం అనుకోవచ్చు, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఏదైనా సరే చాలా కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు తన యొక్క పనుల్లో వేగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే ఇమీడియట్గా ప్రారంభించే కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంటాయి ఈ వారం నుంచి. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. సో ఈ కారణం వల్ల కుజుని యొక్క బలంతో జాతకుడు ఎంత గొప్పవారినైనా ఎదిరించి వాళ్ళతో పనులు చేయించుకోవడం, వ్యక్తిగతంగా జాతకుడు తన వ్యక్తిగత సామర్థ్యంతో ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులకి, మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా అనుకూలంగా అథారిటేటివ్గా ఉండే అవకాశం ఉన్నది. ఇది చాలా అనుకూలమైంది మేషరాశి వారికి. ఇక ధనస్థానంలో 4 గ్రహాలు ఏర్పడడం, అలాగే మరి బుధుడి ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు మంచి వాక్చాతుర్యంతో తన సామర్థ్యాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాడు. అయితే కొంతవరకు ఈ ప్రయత్నంలో దగ్గర బంధువులతో కానీ, ముఖ్యంగా స్నేహితులతో కానీ అభిప్రాయ భేదాలు, మాట పెరగడం, అనవసరంగా వాదించుకోవడం లాంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది. ఏదైనా చిన్న విషయాన్ని పెద్ద చేసుకోకుండా ఎక్కడికక్కడ తుంచుకుంటూ జాతకుడు ముందుకు వెళ్ళడం మంచిది తప్ప ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుంటే పనులు ఆగిపోవడం తప్ప వేరే కార్యక్రమం ఏమీ లేదు. ఆల్రెడీ గురువు కూడా ధనస్థానంలో ఉండడం, ఇది జాతకుడికి భాగ్యాధిపతి ధనస్థానం. కుటుంబంలో అనుకూలత ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క గ్రోత్ ఉంటుంది, అలాగే కుటుంబ సభ్యుల సహకారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కుటుంబమే మీ బ్యాక్గ్రౌండ్, అంటే మీ పెద్దవాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు మీ యొక్క పనులకు ఉపయోగపడుతుంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ కుటుంబ గౌరవంతో మీరు పనులు సాధ్యమైనంత వరకు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. శుక్రుడు ధనస్థానంలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు. ఇది ఒక విధంగా జాతకుడికి అదృష్టయోగం లాంటిది. ముఖ్యంగా స్త్రీల సహకారం పెరుగుతుంది, కుటుంబంలో స్త్రీలకి గౌరవం పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఇంకా రవి కూడా ఉండడం వలన మెయిన్ పంచమాధిపతి అక్కడ కలిసి ఉండడం, భాగ్యాధిపతి కలిసి ఉండడం, ఇవన్నీ కూడా మరి మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కానీ, వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావడం, అలాగే వాళ్ళ సమర్థతకి తగినట్టుగా గ్రోత్ రావడం, ఇవన్నీ కూడా మరి విద్యార్థులకు కానీ, అలాగే విద్యార్థులు ఎవరైతే మేషరాశిలో పెద్దవారు ఉండి వాళ్ళ సంతానం కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు ఆశిస్తున్నారో ఒక మంచి శుభ కార్యక్రమాలు ఈ కుటుంబంలో ఒకరికి మంచి జరగడం, అది ఉద్యోగ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, లేదా వివాహ సంబంధించిన విషయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద కుటుంబ విషయాలు అనుకూలంగా ఉన్నాయి, అలాగే వ్యక్తిగత సామర్థ్యం చాలా అనుకూలంగా ఉంది. దానికి సహకారంగా శని భగవానుడు లాభస్థానంలో ఉంటూ అన్ని విధాల జాతకుడికి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక విధంగా శని బలం కూడా గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగా పెరగడం జరిగింది. అంటే శని భగవానుడు గురువు యొక్క నక్షత్రంలోకి రావడం వల్ల, గురువు ధనస్థానంలో ఉండడం, ఇవన్నీ జాతకుడికి ఒక విధంగా అదృష్టకరమైనటువంటి సమయం ప్రారంభమైంది. ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని తన కార్యక్రమాలు ప్రారంభించుకున్నప్పుడు 100% జాతకుడు తన సామర్థ్యంతో జీవితంలో ముందుకెళ్ళే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మైనస్ అంటూ ఉంటుందంటే అది రాహు వ్యయ స్థానంలో సంచరించడం. ఏదైనా మీరు పని ప్రారంభించే ముందు దానికి ఏదో విధంగా అడ్డుపడే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క విషయాలు, మీ యొక్క వ్యాపార విషయాలు, మీ యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకొని అవి మీకు మైనస్ అయ్యే విధంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ, మీ యొక్క వీక్నెస్లు వాళ్ళు ఉపయోగించుకొని మిమ్మల్ని ఆర్థిక పరంగా గానో, హోదా పరంగానో ఇబ్బంది పడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటి, ఏదన్నా కార్యక్రమాలు మీరు ప్రారంభించినప్పుడు
అది సాధ్యమైనంత వరకు మీ మనసుకి ఓకే అనిపిస్తే అది ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళని వీళ్ళని సంప్రదించడం, అలాగే ముఖ్యంగా మీ వెనకాల ఎవరైతే తిరుగుతూ ఉంటారో మీ మీద ఆధారపడుతుంటూ మిమ్మల్ని వెంటంటి ఉంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టి స్వతంత్రంగానే ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు మీకు ఈ వారంలో విజయావకాశాలు ఈ వారం నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ యొక్క డెవలప్మెంట్ 100% మరి ప్రోగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే, మరి వృషభ రాశి వారికి ఈ వారంలో ఇదే రాశిలో 5 గ్రహాలు కలయడం జరుగుతుంది. దాని ఏదో పంచగ్రహ కూటమి అంటూ ఉంటారు. ఇది ఎప్పుడూ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇది చాలా శుభకరమైనటువంటి యోగం మాట. మరి ఆల్రెడీ బుధుడు, శుక్రుడు, గురువు ఈ 3 కూడా శుభగ్రహాలు. దాంట్లో గురుమౌఢ్యం వీడి చాలా అధిక బలవంతుడై ఉంటాడనమాట. సో అలాగే రవి, మరి చంద్రుడు, ఇందులో హానికర గ్రహాలు కానీ అపకారం చేసే గ్రహాలు కానీ ఏమీ లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి అంటే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది, ఒక మంచి గుర్తింపు కలుగుతూ ఉంటుంది, ఒక సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే 5 గ్రహాలు వాటి యొక్క ప్రభావాన్ని జాతకుడికి పాజిటివ్గా చూపించినప్పుడు కంపల్సరీగా అతని యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ఇక మనం ఆధ్యాత్మిక రంగంలో ఆలోచించినప్పుడు ఒక విధంగా జాతకుడికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే హ్యుమానిటీగా ఆలోచించినప్పుడు ఒక విధంగా ఉంటుంది. మామూలుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సమాజంలో వ్యక్తి ధనానికి, కోరికలకి, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కాబట్టి ఎవరైతే ఈ మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తుంటారో వాళ్ళకి చాలా కలిసి వచ్చే సమయం ఇది. రవి రాశి యందు ఉన్నప్పుడు జాతకుడికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది, ఒక అహంభావంగా, ధైర్యంగా, ఎవరిని లెక్క చేయని మనస్తత్వంలో ఉంటూ ఉంటాడు. దాన్ని పాజిటివ్గా మార్చుకుంటే చాలా నాయకత్వ లక్షణాలతో ఉంటాడు. శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మంచి వస్త్రాలు లభిస్తాయి, మంచి వాహనం లభిస్తుంది, గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏది ఇష్టం ఉంటుందో వాళ్ళతో కలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా స్నేహితులు అవ్వచ్చు, స్నేహితురాళ్ళు అవ్వచ్చు, ఏదైనా ఖరీదైనటువంటి యాంబిషన్ అవ్వచ్చు, అది జరిగే అవకాశం. గురువు ఉండడం వలన జాతకుడికి ఒక విధమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది, జాతకుల్లో ఒక విధంగా ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవప్రదమైనటువంటి స్థానం లభిస్తూ ఉంటుంది. మంచి విద్యావేత్తగా, అన్నీ తెలిసిన వ్యక్తిగా గుర్తిస్తూ ఉంటారు. వాళ్ళ సలహాలు అందరూ అడుగుతూ ఉంటారు. అలాగే బుధుడు ఉండడం వల్ల లాజిక్గా ఆలోచించడం, ఎదుటివాడి యొక్క సామర్థ్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం, ఇవన్నీ కామన్గా ఇంత బలం ఒకేసారి జాతకుడికి ఏర్పడడం వల్ల ఇది ఎక్కువగా అటు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అయితే ఎక్కువగా ఏంటంటే వృషభ రాశి వారు వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు బాగా రాణించగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ అంటే అది బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు, బ్యాంకు యాజమాన్యం అవ్వచ్చు, బ్యాంకులో క్యాషియర్ అవ్వచ్చు, బ్యాంకు మేనేజర్ అవ్వచ్చు, లేదా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఈ ధనంతో వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మంచి రొటేషన్ పెరుగుతుంది, లక్షల కోట్లో మనీ టర్న్ ఓవర్ అవుతుంటే దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే 100% జాతకుడు సమర్థవంతంగా ఒక మంచి పొజిషను ఇప్పుడు రావడం జరుగుతుంది. సో ఇవన్నీ బాగున్నాయి, ఓకే. దానికి అనుకూలంగా ఏంటంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే రాహు లాభస్థానంలో ఉన్నాడో మీకు బాగా పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు, పెట్టుబడిదారులు, అలాగే అక్రమంగా బ్లాక్ మార్కెట్ ధనం సంపాదించేవాళ్ళు, విదేశంలో పెద్ద పెద్ద జాబ్ చేస్తూ విదేశ ధనం సంపాదించేవాళ్ళు మీకు సహకారంగా ఉంటారు. సహకారం అంటే ఏంటి, మీకు వాళ్ళు సంపాదించిన ధనాన్ని మీ ద్వారా వాళ్ళు రొటేషన్ చేయడం కానీ, లేదంటే మీ పేరుతో బినామీ బిజినెస్ చేయడం కానీ, మిమ్మల్ని వాళ్ళ యొక్క ధనంతో మీరు వ్యాపారం చేయొచ్చు. ఈ విధంగా మీకు విదేశ ధనం, అక్రమ ధనం కూడా మీకు లభిస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు దాన్ని న్యాయమైన మార్గంలో వెళ్ళినప్పుడు అది ఇంకా అనుకూలించే అవకాశం ఉంది. ఇది కూడా ఈ గ్రహ కూటం వల్ల ఆకర్షణ పెరగడం వల్ల
ఈ మనీ జనరేటింగ్ పవర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా కుజుడు 12వ స్థానంలో ఉండడం ఒక విధంగా కుజుడు కూడా అత్యంత బలవంతుడై ఉన్నాడన్నమాట. ఈ రుచిక మహాపురుష యోగంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు. అంటే అతని వ్యక్తిగతంగా వీళ్ళకి ఈ కుజుడు ఈ పంచమహాపురుష యోగం యోగించదు. అయితే కుజుడు బలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఈ రాశి వారు భూములపైన స్థిరాస్తులపైన ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉండదు. అలాగే ఏదన్నా రుణాలు తీర్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు కుజుని కారకత్వాల ద్వారా ధనం ఖర్చు అవుతుంటుంది. కుజుడు కారకత్వాలు భూములు స్థిరాస్తులు కొనుగోలు చేయడం, అప్పులు తీర్చడం, సో లేదంటే మనకు కావాల్సిన వారికి స్నేహితులకు కానీ అన్నదమ్ములకు కానీ వాళ్ళకి ఆర్థికపరంగా సహకరించడం కానీ వాళ్ళ అభివృద్ధికి సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శని అత్యంత బలవంతుడై దశమ స్థానంలో ఒక పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవ్వడం, రాశి యందు శుక్రగ్రహానుగ్రహం, లాభంలో రాహుగ్రహానుగ్రహం ఈ వారికి ఒక అద్భుతమైనటువంటి కాలం ఈ సమయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కొంతకాలం పాటు ఇదే ట్రెండ్ కొనసాగితే అతి తొందరలోనే ఈ వృషభ రాశి జాతకులు వాళ్ళ సమస్యల నుంచి బయటపడి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మిథున రాశి వారికి ఈ వారం లాభస్థానంలోకి కుజగ్రహం రావడం జరిగింది. సో ఏదైనా ఈ మిథున రాశి వారికి కుజుడు పరమ శత్రుగ్రహం. వారు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అయితే లాభస్థానంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా తన యొక్క కారకత్వాలు, తన భావ ఫలితాలు ఖచ్చితంగా మరి పాజిటివ్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కుజుడు కారకత్వాలైనటువంటి ముఖ్యంగా అన్నదమ్ములు అంటే రక్త సంబంధీకులందరూ కూడా ఈ కుజుడు యొక్క కారకత్వాల్లోకి రావడం జరుగుతుంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు, అప్పులు, అలాగే ధైర్య సాహసాలు, కాన్ఫిడెన్సు, ఇవన్నీ కూడా కుజుడు ద్వారా జాతకుడికి రావడం జరుగుతుంది. జాతకుడికి భూములు కలిసి రావాలన్నా, భూముల మీద ఆదాయం రావాలన్నా, చివరికి జాతకుడు ధైర్యంగా ఒక స్థిరాస్తి కొనాలన్నా కూడా వాడికి ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉంటేనే వాడు ఏదన్నా ఒక సిటీలో ఒక స్థలం కొనగలుగుతాడు. లేదనుకోండి ఏమవుతుంటుందంటే మరి చాలామంది ఈ స్థలం కొంటూ ఉంటారు హైదరాబాద్లో. అది కొంతకాలంకి ఎక్కడుందో తెలీదు. ఆల్రెడీ ఆ స్థలంలో వేరేవాడు ఇల్లు కట్టేసి ఉంటాడు. అందుకని అంత ధైర్యం ఉన్నవాడే మరి స్థలాలు కొనగలడు, దాన్ని రక్షించగలడు, అవసరమైతే వాడిని ఖాళీ చేయించగలడు. అందువల్ల కుజుడు బలంగా ఉన్నవాళ్ళు మాత్రమే భూములు కలిసి వస్తూ ఉంటాయి. అదే కుజుడు బలహీనంగా ఉంటే ఉన్న ఆస్తి కూడా పోగొట్టుకోవడం కానీ, లేదంటే అది వాళ్ళ అన్నదమ్ములకో తల్లిదండ్రులకో ఎవరికో బామ్మర్దులకో వాళ్ళని చూసుకోమని వదిలేస్తూ ఉంటాడు. జాతకుడు తన పనిలో తన సంపాదనలో ఉంటాడు, పెద్దగా పట్టించుకోడు. అంటే భూముల మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదన్నా కుజుడు బలాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అటువంటి వారికి ఇప్పుడు కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల మరి ఈ సమయంలో మీకు భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం వస్తూ ఉంటుంది. గతంలో మీ స్వాధీనంలో లేని భూములు కానీ ఇల్లు కానీ కనీసం ఎవరన్నా ఇల్లు అద్దెకిచ్చున్న వాడు ఖాళీ చేయకపోవడం కానీ ఇలాంటి భూ సంబంధించిన లావాదేవీలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో మీరు పరిష్కరించుకోవడం వల్ల దాన్ని జాగ్రత్త పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా ఈ రోజు నుంచి అంటే ఇంచుమించుగా జూన్ 1 నుంచి 40 రోజులు చిల్లరగా ఉంటారు. ఆ టైంలో ఇటువంటి సెటిల్ చేసుకోండి. అలాగే మీరు గతంలో ఎవరికైనా మీ మిత్రులకో రక్త సంబంధికులకో ధన సహాయం చేసి ఉండవచ్చు. ఆ ధనం తిరిగి వచ్చే సమయం అంటే వాళ్ళకి ఏదైనా కలిసి రావడం వల్ల దేనివల్ల కొద్దిగా మీరు దాన్ని ఒత్తిడి చేయడం వల్ల రావాల్సిన ధనం కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే ఇది గతంలో ఎవరికైనా అప్పులు తెచ్చుంటే అది మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్లు అవ్వచ్చు, బ్యాంక్ డిపాజిట్లు అవ్వచ్చు. ఈ సమయంలో
అది రావడం జరుగుతూ ఉంటుంది. దానికి మీ మిత్రులు కానీ మీ బంధువులు కానీ సహకరించే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా కుజుడు మీకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ప్రస్తుతం కుజుడు ఇంచుమించుగా 10 రోజుల పాటు అశ్విని నక్షత్రం మీద సంచరిస్తూ ఉంటాడు. మరి ఆ కేతు ప్రభావం వల్ల, ఆ కేతు 4వ స్థానంలో సంచరించడం వల్ల మరి ఈ రాశి వారికి ఇల్లు కొనుక్కునే ప్రయత్నం ఏమన్నా ఉంటే అపార్ట్మెంటా, గృహమా, ఇల్లా కొనుక్కునే అవకాశం ఈ వారంలో ఉంది. కాబట్టి ధైర్యంగా అటువంటిది ఏమన్నా మీరు కొనుక్కుంటే దాని తర్వాత మిగతా ధనం కూడా సమకూర్చి తొందరలోనే మీరు గృహప్రవేశం చేసే యోగం ఉంటుంది. అది ఒక సూచన. ఇక ఒక 4 గ్రహాలు ప్రస్తుతం 12వ స్థానంలో సంచరిస్తున్నాయి. గురువు 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు విద్యా సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటాడు. జాతకుడు స్టూడెంట్ అయి ఉంటే ఖచ్చితంగా వాడికి విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ మంచి కాలేజీలో సీటు రావడం జరుగుతుంది. అదే మిథున రాశి వారి పేరెంట్స్ అయి ఉంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువు కోసం కంపల్సరీగా ఎక్కువ మొత్తంలో ధనాన్ని సంతోషంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఇక శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే ఎంటర్టైన్మెంటు, బుధుడు ఉండడం వల్ల ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, రవి ఉండడం వల్ల ఏంటంటే హోదా కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఏదన్నా ఈ వారంలో ఒక ఫంక్షన్ పేరుతో మీ ఫ్రెండ్స్ అందరికీ కానీ బంధువులకు కానీ ఒక పార్టీ లాంటిది, ఒక విందు వినోదం లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో మీరు స్థాయి కన్నా ఎక్కువ హోదా చూపించుకునే కోసం ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారు. సో అది మీకు హ్యాపీగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. ఈ విధంగా ఈ 4 గ్రహాలు మిమ్మల్ని ఎంతసేపు కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే ఏదన్నా ఎవరికైనా స్త్రీలకు బహుమతి ఇవ్వడం, ఫ్రెండ్స్కి సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి పార్టీ ఇవ్వడం కానీ, వాళ్ళకైనా సాయం చేయడం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సో ఏదైనా మొత్తం మీద ఈ వారం అంతా కూడా జాతకుడు చాలా బిజీగా, ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా గడిపే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఒక 4 గ్రహాలు ఈ వార ప్రారంభంలోనూ, అలాగే సుమారుగా 5-6 తారీఖులో 5 గ్రహాలు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. దాన్నే పంచగ్రహ కూటమి అంటూ ఉన్నారు. కామన్గా ఈ గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శుభగ్రహాలు కలిసినప్పుడు అవి జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభసాటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అదే పాపగ్రహాలు కలిసినప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరికి ఎలా ఉన్నా ఈ పంచగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వారికి ఏంటంటే 11వ స్థానంలో ఈ 5 గ్రహాలు రావడం వల్ల ఒక విధంగా జాక్పాట్ కొట్టినట్టే అదృష్టం మాట. అంటే 5 గ్రహాలు ఇంచుమించుగా ఏదో విధంగా జాతకుడికి పాజిటివ్ ఫలితాలు, లాభసాటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మరి ఒక విధంగా ఒక అదృష్ట యోగంతో ఈ వారం ప్రారంభం అది జరుగుతుంది. ఇది బలంగా ఉన్నప్పటికీ దానికన్నా అత్యంత బలమైనటువంటి యోగం ఒకటి ఈ రాశి వారికి ఏర్పడింది. అదే కుజుడు స్వక్షేత్రగతుడై దశమ కేంద్రంలో రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. అంటే ఈ పంచమహాపురుష యోగం ఎవరి జన్మజాతకంలో ఉంటే వాళ్ళు రాజ్యాధికారాన్ని కలిగి ఉంటాడు, భూస్వామి కలిగి ఉంటాడు, భూముల్ని రక్షించేవాడు, భూపాలకుడుగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దేశాన్ని రక్షించేవాడు. అందువలన ఏంటంటే ఈ అద్భుత యోగం ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడడం, మరి ఈ యోగం సుమారుగా ఒక 40 రోజుల పాటు ఈ అనుభవంలోకి ఉంటుంది ఈ రాశి వారికి. ఈ కారణం వల్ల ఏంటంటే ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాలు ఏవైనా సమస్యలున్నా, అలాగే స్థిరాస్తికి సంబంధించి, బంధువులతో లావాదేవీలు సంబంధించి, ఆర్థిక వ్యవహారాలు సంబంధించి మరి ఈ వారంలో మీకు అవి సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే భూములు ఏదో విధంగా, అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తి అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో అది దాని ద్వారా మీకు ఆదాయం పెరగడం అవ్వచ్చు,
దాన్ని విలువ పెరగడం వల్ల అవ్వచ్చు, మీ యొక్క స్థిరాస్తి విలువ పెరిగి మీకు మార్కెట్లో మీ యొక్క ఆర్థిక పరపతి పెరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మీకు మరి రుణం తొందరగా పడుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా కుజుడు బలవంతుడు అవడం వల్ల ఈ జాతకులకు అనుకూలంగా ఉంది. మరి లాభస్థానంలో మరి 5 గ్రహాలు ముఖ్యంగా చంద్రుడు రావడం వల్ల ఏంటంటే జాతకుడికి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఆ వచ్చిన చంద్రుడు గురువుతో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది టెంపరీగా ఈ జాతకులకి. సో ఆ కారణం వల్ల ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం, బాకీలు వసూలవ్వడం, పెద్దవారి ద్వారా, తండ్రి ద్వారా, గురువుల ద్వారా, మీ యొక్క విద్య ద్వారా మీకు గౌరవప్రదంగా, హోదాపరంగా మీకు ధనం రావడం జరుగుతూ ఉంటుంది. అది బహుమతి రూపంలో కావచ్చు. మీరు ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేసి ఉన్నా, ఎవరికైనా ఏదన్నా ఒక సలహా ఇచ్చి ఉన్నా, ఏదన్నా ఒక వివాహ వేడుకలో మీకు బహుమతిగా ఒక గిఫ్ట్గా కూడా ధనం వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు, ధనాధిపతి రవి లాభస్థానంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరిస్తారు, లేదా కుటుంబంలో హోదా కలిగినటువంటి స్త్రీలు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీ యొక్క అభివృద్ధికో మీ యొక్క అవసరానికో ఏదో విధంగా సహకరించడం జరిగే అవకాశం. అంటే సహకారం అనుకున్నప్పుడు కేవలం ధనమే అనుకోకూడదు, వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఒక విద్యార్థికి మరి ఒక మంచి కంప్యూటర్ ఇచ్చినా, ఒక ల్యాప్టాప్ ఇచ్చినా అతను సహకరించినట్టు అవుతూ ఉంటాడు. ఆ విధంగా జాతకుడికి ఏదైతే తను వాంఛిస్తున్నాడో, ఏదైతే తను కోరుకుంటున్నాడో అవి ఈ వారంలో జాతకుడికి లభించే అవకాశం ఉంది. సో మరీ ముఖ్యంగా ఏంటంటే దైవ సంబంధించిన కార్యక్రమాలు జాతకుడు సాధారణంగా చాలా కాలంగా పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా ఎవరికి పెద్దగా ఫలితం రాదు. చాలా కాలం పాటు చేసినా కూడా ఏం ఫలితం లేదని ఇబ్బంది పడుతుంటారు, కొంతమంది మధ్యలో మానేస్తుంటారు. అటువంటి వారికి ఈ వారంలో మీ యొక్క గతంలో చేయనటువంటి పుణ్య కార్యక్రమాలు ఫలించి దాని యొక్క ఫలితం మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అది సంతాన రూపంలో అవ్వచ్చు, ఉద్యోగ రూపంలో అవ్వచ్చు, స్థిరాస్తి రూపంలో అవ్వచ్చు. దాన్ని సావకాశంగా మీరు ఉపయోగించుకొని ఎటొచ్చి ఇవన్నీ కూడా మరి కొద్దిగా అష్టమ శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ శివారాధన, శివాలయ దర్శనం, వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవిస్తూ ఉంటే అనుకూలమైన గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు రాబోయే సమయం సస్యశ్యామలంగా ఆనందదాయంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి 2 గ్రహాలు వారి జీవితంలో రాజయోగాన్ని ఇస్తూ ఉంటాయి. అందులో ఒకటి రవిగ్రహం, సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛ పొందుతూ ఉంటాడు, దశమ స్థానంలో దిగ్బలం పొందుతుంటాడు. అంటే వారి లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు దిగ్బలం అంటే అత్యంత బలవంతుడై ఉంటాడు. ఇంచుమించుగా ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి సింహరాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి విజయ యోగాన్ని, రాజ్యాధికార యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే జాతకుడు ధైర్యంగా వృత్తిని నిర్వహించడం, ఎంత గొప్పవారినైనా ఎదిరించి తను అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఒక మంచి బలమైనది. అంటే వ్యక్తిగతంగా జాతకుడు సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి సమస్యలైనా, ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగంలో హోదా పెరుగుతూ ఉంటుంది. సో ఇది బలంగా ఉంది. దాని తర్వాత కుజుడు, ఈ రాశి వారికి కుజుడు యోగకారకుడు. అందువలన కుజుడు కూడా అగ్నితత్వ గ్రహమే, రవి అగ్నితత్వ గ్రహమే. అయితే కుజుడు వినియోగించుకుంటూ ఉంటాడన్నమాట. వచ్చిన అవకాశాలని రవిలో ఉన్నటువంటి పవర్ని, శక్తిని కుజుడు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు. అటువంటి కుజుడు కూడా స్వక్షేత్రగతుడై భాగ్యస్థానంలోకి రావడం జరిగింది.
అంటే భాగ్యస్థానం అన్నది ఏంటంటే ఒక విధంగా పుణ్యస్థానం, గౌరవమైనది, అదృష్టకరమైనది. అంటే భాగ్యస్థానం బాగుండాలి. అదృష్టం బాగుంటేనే జాతకుడు రాణిస్తూ ఉంటాడు. ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఒక గ్రహం అనుకూలంగా లేకపోతే ఆ అనుకూలంగా లేని గ్రహమే ఈ దురదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే దురదృష్టం పూర్తయిన తర్వాత అదృష్టం రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అదృష్ట స్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడికి మరి కుజ కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తులు, ఉద్యోగం, పవరు, ధైర్యం వీటి ద్వారా జాతకుడికి లభించే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే జాతకుడు పెద్దవాడై ఉంటే వారి యొక్క సంతానం లేదా వారి సంతానం యొక్క సంతానం బాగా నేమ్ అండ్ ఫేమ్లోకి రావడం, వారికి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అదే జాతకుడు చిన్నపిల్లవాడు అదే ఇంచుమించుగా బాల్యావస్థలో వాళ్ళ తండ్రి గారు ఉంటే ఆ తండ్రి గారికి మంచి పదవి రావడం కానీ హోదా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ సూర్య భగవానుడు జాతకంలో ఎంత బలంగా ఉంటాడో జాతకుడు తండ్రి కానీ జాతకుడు కుమారుడు కానీ అంత హోదాగా అంత ఇంప్రూవ్మెంట్గా ఉంటుంటారు. సో ఇప్పుడు ఈ విధంగా ఈ రెండు గ్రహాలు బలవంతుడు అవ్వడం వల్ల జాతకుడికి మరి ఈ సమయంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం చాలా విజయవంతంగా గౌరవప్రదంగా పూర్తవుతుంటాయి. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పుడు మరి ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి సాధారణంగా దశమ స్థానంలో ఏర్పడడం వల్ల ఇది వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దశమ స్థానం అన్నది కర్మస్థానం కాబట్టి మరి జాతకుడు చేయవలసినటువంటి బాధ్యతలు, తీర్చుకోవాల్సినటువంటి రుణాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా మరి దశమ స్థానంలో గురు సంచారం, శుక్ర బుధ సంచారాలు ఇవన్నీ కూడా జాతకుడికి వృత్తిపరంగా కొన్ని మార్పు రావచ్చు, వృత్తిలో హోదా పెరగవచ్చు. ఏదైనా మార్పు వచ్చినప్పుడే హోదా పెరుగుతుంటుంది కాబట్టి దానికి సిద్ధంగా ఉంటే కంపల్సరీగా అటువంటి గొప్ప యోగం వృత్తిపరంగా ఈ జాతకుడికి హోదా పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఇవన్నీ బాగున్నప్పుడు కూడా మరి శని భగవానుడు మరి తన సప్తమ దృష్టితో ఈ సింహరాశిని వీక్షించడం వల్ల చేయిదాకా వచ్చినటువంటి పనులు, కార్యక్రమాలని చేయిజారిపోతుంటాయన్నమాట. అయిపోయింది ఇంకా మనకే వచ్చేద్ది అనుకుంటాడు. చివరి నిమిషంలో అది మిస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక విధమైనటువంటి శని సప్తంలో ఉన్నప్పుడు ఈ పునర్పు దోషం అనేది ఏర్పడుతుంటుంది. అది అంటే ఇవన్నీ కూడా టెంపరీగా ఏర్పడుతుంటాయి. ఈ ఎల్లకాలం ఉండవి. శని సప్తంలో ఉన్నంతకాలం ఈ సింహరాశి వారికి ఈ అవకాశాలు మిస్ అవుతుంటాయి. దానికి తోడు అష్టమంలో ఉన్నటువంటి రాహు మీకు వచ్చిన అవకాశాలని మీకు సంబంధం లేని వ్యక్తులు పాడు చేస్తూ ఉంటారు. సో అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ వారంలో అటు శని భగవాన్ని, రాహు భగవాన్ని ఫేవర్ చేసుకుంటే మిగతా గ్రహాల యొక్క మంచి ఫలితాలు మీకు అందే అవకాశం ఉంది. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కన్యారాశి వారికి ఈ వారంలో పర్టికులర్గా జరిగిన మార్పు అష్టమ స్థానంలోకి కుజగ్రహ సంచారం. కుజుడు ఈ కన్యారాశి వారికి అంత ఉపయోగపడే గ్రహం కాదు. అతడు సాధారణంగా ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. మరి ప్రస్తుతం కుజుడు అష్టమ స్థానంలో ఉంటూ పైపెచ్చు శనిగ్రహంతో చూడబడుతున్నాడు. అంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహం ఆకస్మికంగా జరిగే సంఘటనలకు కారణమవుతూ ఉంటుంది. అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. అదే ఈ జీవితంలో తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఈ అనుకోని సంఘటనలే వ్యక్తిగతంగా మనిషి యొక్క జీవితానికి ఇబ్బంది పెడుతుంటాయి. సో అందువలన మరి వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. మరి కన్యారాశి వారికి ఇప్పుడు అష్టమంలో కుజుడు, రాశి యందు కేతువు. అంటే కేతువు కుజుడు కూడా వృశ్చిక రాశికి ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. కన్యారాశికి అది 3వ స్థానం.
ఈ మూడవ స్థానం అన్నది ఏంటంటే మనకి దగ్గర ప్రయాణాలు, అలాగే ప్రమాదాలకు కూడా కారణం అవుతుంటుంది. అంటే అష్టమ భావం నుంచి అష్టమ భావం అవటం వల్ల అది ప్రమాదాలకు సూచికగా జరుపుతూ ఉంటుంది. మరి ఈ విధంగా మనకు ఒక డెప్త్గా ఆలోచిస్తే కుజుడు అష్టమంలోను, కేతువు రాశి యందు షష్టాష్టక స్థితిలో రావడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని సంఘటనలు అంటే కేవలం ప్రమాదాలే కాదు, అది అవమానాలు లాంటివి కూడా జరగవచ్చు, అనుకోని నష్టాలు కూడా జరగవచ్చు. అంటే ఎక్కువగా కుజుడు అష్టమం అంటే ప్రమాదాలు, యాక్సిడెంట్లు అనుకుంటుంటారు. అలా కాకుండా ఏదైనా గౌరవానికి భంగం కలగడం, ఒక అవమానం జరగడం, అలాగే మనకి పబ్లిక్లో మన ఇమేజ్ దెబ్బతినడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సాధ్యం వరకు ప్రస్తుతం మరి మేషరాశి మరి మెయిన్గా కుజుడు యొక్క స్వక్షేత్రం కాబట్టి మరి ఎందుకన్నా మంచిదని ఎవరైతే కన్యరాశిలో చాలా సాహసమైన వృత్తిలో ఉంటారో, ప్రమాదకర వృత్తిలో ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృద్ధులైన వాళ్ళు సాధారణంగా ఏంటంటే మరి బాత్రూంలోనో రోడ్డు దాటినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సుమారుగా ఈ 40 రోజుల పాటు ఇది ఉంటుంది. ఈ సమయంలో కొన్ని అనుకోని ఇబ్బందులు జాతకుడికి జరిగే అవకాశం ఉంది. ఎవరికైనా కొన్ని సందర్భాల్లో ఈ రాశివారు ధనాన్ని అప్పుగా ఇచ్చి ఉంటే అది వసూలు చేసే ప్రయత్నంలో వీళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. ఒకవేళ వీళ్ళు ఏదన్నా రుణం చేసి ఉంచుంటే సడన్గా పీకి మీద కూర్చున్నట్టు డబ్బు ఇస్తావా సస్తావని వీళ్ళకి ఇబ్బంది పెట్టచ్చు. ఈ విధంగా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా కూడా మరి జాతకులు హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిది. అయితే ఇంత రిలీఫ్గా కూడా మీకు ఇంకొక యోగం ఉంది. గురువు మరి భాగ్యస్థానంలో ఉంటూ రాశిని వీక్షిస్తున్నాడు. పైపెచ్చు ఆ గురుమౌఢ్యం వీడిపోయి చాలా ఫ్రెష్గా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు చాలా మంచి పవర్ఫుల్గా ఉన్నాడు. అటువంటి పవర్ఫుల్ గురువు మీకు మరి మీ రాశిని పంచమ దృష్టితో వీక్షిస్తున్నాడు. పంచమ దృష్టి ఎలా ఉంటుందంటే ఒక తండ్రి తన సంతానాన్ని ఏ విధంగా రక్షించుకుంటాడో ఆ విధంగా గురువు పంచమ దృష్టితో కన్యారాశి వారిని రక్షించుకోవడం వల్ల ఎంత గొప్ప విపత్తు అయినా, ఎంత పెద్ద ప్రమాదం అయినా, ఎంత అవమానమైనా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా కూడా మీరు భయపడాల్సిన పని లేదు. అయితే ఏంటంటే జాతకుడికి రాశిలో కేతు ఉండడం వల్ల ఎక్కువగా దైవభక్తి పెంచుకోవడం మంచిది. అయితే కేతు రాశిలో ఉన్నప్పుడు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు. ప్రతిదాన్ని కూడా 4-5 రకాలుగా ఆలోచిస్తుంటాడు. ఉదాహరణకి ఏంటంటే ఇతనికి ఏదన్నా అనుకోకుండా ఈ ఉద్యోగంలో ఏదో ఒక ప్రమోషన్ వస్తే ఇది నాకే ఎందుకు వచ్చింది, అందులో ఏమైనా ఇబ్బంది ఉందా, ఆ సీట్ ఏమైనా ప్రమాదకరమైందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. ఏదన్నా ఆ నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకుని జాతకుడు జాగ్రత్త పడితే మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అష్టమ కుజుడి ప్రభావం నుంచి తప్పుకోవాలంటే జాతకుడు ఎక్కువగా వినాయకుడిని ఆరాధించుకోవాలి. యాజిటీజ్గా మీకు శని 6వ స్థానంలో ఉండడం ఇది ఒక విధమైన అదృష్టం. జాతకుడికి చాలా శ్రమతో కష్టపడి పనిచేయడం వల్ల ఏదన్నా ఒక పనిని చాలా సమర్థవంతంగా శ్రద్ధగా చేసినప్పుడు ఎటువంటి పనైనా సక్సెస్ అవుతుంది. అది ఇప్పుడు శని మీకు 6లో ఉండడం వల్ల ఇస్తున్నాడు కాబట్టి మరి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా 2 గ్రహాలు చాలా మీకు ఫేవర్గా ఉండడం వల్ల 100% మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు. ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఉండడం వల్ల మరి రాబోయే సమయంలో ఉన్నటువంటి ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక ఉన్నత విద్యా అవకాశాలు, వాళ్ళు కోరుకున్న దాంట్లో సీట్లు లభించే అవకాశం ఉంది. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి ఒక 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అలాగే మరి సుమారుగా 5, 6, 7 తారీఖుల్లో పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో ఈ తులారాశి వారికి ఏర్పడడం అనేది ఒక
విశేషం ఈ వారంలో జరిగే గోచార ఫలితాల్లో. అయితే ఎప్పుడన్నా అష్టమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా తన ఫలితాన్ని మంచి కానీ చెడు కానీ సడన్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది శుభగ్రహం అయినప్పుడు ఆ ఫలితం అన్నది చాలా సున్నితంగా, మెత్తగా, అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే పాపగ్రహం అయినప్పుడు దాని యొక్క పరిస్థితి కొంత తీవ్రంగా, సడన్గా ఉండే అవకాశం ఉంది. సో అది అష్టమ స్థానంలో పాపగ్రహ ప్రభావాల వల్ల యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఆకస్మిక సంఘటనలు, లేదంటే ఏదైనా ఆకస్మికంగా శిక్షలు పడడం, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, తీర్పు వ్యతిరేకంగా రావడం, ఇటువంటివి పనిష్మెంట్లు అయి వస్తూ ఉంటాయన్నమాట. అష్టమంలో పాపగ్రహాలు ఉంటాయి. శుభగ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే సంతోషకరమైనటువంటి వార్తలు, జాతకుడు సడన్గా ప్రమోషన్ రావడం, వివాహం నిశ్చయమవడం, సంతానం కలగడం, సంతానానికి సంతానం, ఈ విధమైన శుభకార్యాలు, శుభవార్తలు వింటాం. ఏదన్నా సడన్గా జరుగుతుంటాయి. సో ఈ విధమైనటువంటి సడన్గా సర్ప్రైజ్ ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. దానికన్నా ముఖ్యంగా కుజుడు సప్తమ స్థానంలోకి ఈ నెల ప్రారంభం నుంచి సుమారుగా ఒక 40-42 రోజులు సప్తమ స్థానంలో అత్యంత బలవంతుడై రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంతో బలంగా ఉంటాడు. అంటే మనకి ఒక గ్రహం యోగకారకుడుగా ఉన్నప్పుడు కానీ, లేదా ఒక యోగాన్ని కలిగించే స్థితిలో జన్మజాతకంలో ఉన్నప్పుడు కానీ, వ్యక్తిగతంగా ఏర్పడినప్పుడు ఆ గ్రహం ఏ భావంలో ఉన్నా సరే తన మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, దాని కారకత్వాల వరకు. ఇక్కడ కుజుడు ఈ రాశి వారికి ధన సప్తమాధిపతి. ఒక విధంగా రెండో స్థానం అన్నది కుటుంబం, ధనం. సో అవి అనుకూలంగా ఉంటాయి. సప్తమం అన్నది ఏంటంటే భార్య, రిలేషన్సు, పబ్లిక్ వ్యవహారాలు, ఇవన్నీ కూడా సప్తమ స్థానం చెప్తుంది. జాతకుడు యొక్క పరపతి ఏ విధంగా ఉంది, అతని పబ్లిక్ ఇమేజ్ ఏ విధంగా ఉన్నదో సప్తమ స్థానం చెప్తుంది. సో మరి ప్రస్తుతం జాతకుడికి మరి ధనాధిపతి లగ్నాన్ని వీక్షించడం వల్ల, రాశిని వీక్షించడం వల్ల ధనలాభం వచ్చే అవకాశం ఉంది. మరి ఏ స్థితి ద్వారా వస్తుంది? భూముల ద్వారా, స్థిరాస్తుల ద్వారా, జాతకుడు వ్యక్తిగతంగా స్వయం కృషి ద్వారా, లేదా జీవిత భాగస్వామి ద్వారా, ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తున్నారో, ఇష్టపడుతున్నారో వాళ్ళ ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి సహకారం, అలాగే ఒక విధమైన ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అయితే అష్టమం కూడా కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధనలాభానికి కారణం అవుతుంటుంది. రవి అష్టమంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులతో వ్యతిరేకత, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ ధనం కూడా, ప్రభుత్వ పథకం కూడా ఆకస్మికంగా రావచ్చు. శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి సౌభాగ్యయోగం కలుగుతుంది, అదృష్ట యోగం కలుగుతుంది. సడన్గా ఏదన్నా బహుమతి రూపంలో పుట్టింటి వారి నుంచో, ఇష్టపడిన వారి నుంచో, భర్త నుంచో సడన్గా సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్లో, అనుకోకుండా ఏదన్నా ఒక మంచి బంగారు వస్తువులో లభించే అవకాశం ఉంటుంది. ఇక గురువు ఉండడం వల్ల ఏంటంటే, ఇక గురువు ధనకారకుడు. అంటే ముఖ్యంగా సంతానం విషయంలో శుభవార్తలు ఇన్నిలా చేస్తుంటాడు. బుధుడు అక్కడ అష్టమంలో విద్యా విషయాలు, అంటే ఎవరైతే పరిశోధనా రంగంలో ఉన్నారో, ఉన్నత విద్యకు డబల్ పీజీ కొరకు, లేదంటే ఉన్నత విద్యకు ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్లో సీటు కానీ, మెడికల్లో ఇంకా పైకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక జాతకంలో 6, 8, 12 భావాలు ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా మెడికల్ రంగంలో రాణించగలుగుతూ ఉంటాడు. మరి ప్రస్తుతం ఎవరైతే తులారాశి వారు ఈ వైద్య వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్నారో అటువంటి విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మరి పంచమంలో శని ప్రభావం వల్ల మెమరీ, అంటే జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మరి పదే పదే దాన్ని బాగా బట్టి పట్టడం వల్ల జాతకుడికి కేవలం క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ మాత్రమే కనబడాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే 100% విద్యార్థులకి మంచి సక్సెస్, మంచి ఉన్నత స్థితి వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి
వార ఫలాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశికి కుజుడు రాశ్యాధిపతి. జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత అభివృద్ధి చెందుతూ ఉంటాడు. మరి గోచారరీత్యా కూడా కుజుడు అనుకూల స్థాయిలోకి వచ్చినప్పుడు, అనుకున్న స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి ప్రతిభ, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పైకి వచ్చి అది వాడు ఉన్నటువంటి రంగంలో అభివృద్ధిని తీసుకొచ్చే అవకాశం ఉన్నది. మరి అటువంటి కుజుడు ప్రస్తుతం సుమారుగా 40 రోజుల పాటు మరి జూన్ 1వ తారీఖు నుంచి 6వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక విధంగా శత్రుస్థానం 6, 8, 12 అంటే మామూలుగా దుస్థానాలు అంటారు. అయితే కుజుడికి ఇది స్వక్షేత్రం అవటం వల్ల కంపల్సరిగా జాతకుడికి కుజుడు బలం విపరీతంగా కలిసి వస్తుంది. 6వ స్థానం అనేది జయస్థానం, ఉపచయస్థానం, అలాగే ఆర్థిక త్రికోణం. సో ఈ కారణం వల్ల జాతకుడు 6వ స్థానం కాబట్టి శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు. అంటే ఆ సమయంలో మరి ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించవచ్చు, క్రీడారంగంలో ఉంటే ప్రత్యర్థులపై పోటీలో విజయం సాధించవచ్చు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే దాంట్లో సక్సెస్ వస్తూ ఉంటుంది. ఏదన్నా ఇది ఉద్యోగ అన్వేషిస్తున్న వారికి, పోటీల్లో ఉన్న వాళ్ళకి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా సక్సెస్ వస్తుంది. దాని తర్వాత అంటే భూములు, స్థిరాస్తులు సంబంధించిన విషయంలో ఏవైనా డిస్ప్యూట్స్, లావాదేవీలు ఉంటే అవి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రిస్క్తో కూడుకున్నటువంటి భూములు వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి ఇది మీకు అనుకూలంగా రావడం వల్ల మరి అది సడన్గా మీకు అది ఎక్కువ లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో సహకారం పెరుగుతూ ఉంటుంది, కోర్టుల్లో విజయం లభిస్తూ ఉంటుంది, రుణాలు వసూలవుతాయి. మొత్తం మీద ఇది చాలా సక్సెస్, ఎంత చెప్పుకున్నా చాలా అనుకూలంగా ఉంది. అంటే కుజుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు తన అష్టమ దృష్టితో వృశ్చిక రాశిని, స్వక్షేత్రాన్ని వీక్షిస్తుంటాడు. ఆ కారణం వల్ల జాతకుడికి గతంలో కన్నా ధైర్యంగా, సాహసంతో ముందుకెళ్ళి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ఉంటాడు. ఓకే, బ్రహ్మాండం. ఇక 7వ స్థానంలోకి 4 గ్రహాలు ఈ వార ప్రారంభంలోను, అలాగే సుమారుగా 5-6 తారీఖుల్లో 5 గ్రహాలు అక్కడ సంచరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒకే గ్రూపుకి చెందినటువంటి శుభగ్రహాలు లాంటివి ఏర్పడడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఏంటంటే 7వ స్థానంలో ఒక గజకేసరి యోగం లాంటిది ఏర్పడుతుంటుంది. అంటే టెంపరీగా కూడా వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం ఏర్పడింది. అది ఎలాగంటే మరి వృశ్చిక రాశిలో చంద్రుడు ఉండగా మీరు జన్మించారు, మీ రాశికి 7వ స్థానంలోకి గురువు వచ్చాడు. అంటే ఈ విధంగా టెంపరీగా మీకు గజకేసరి యోగం ఏర్పడింది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే జాతకంలో, జీవితంలో, అనుభవంలోకి అన్ని విషయాలు రావడం జరుగుతుంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, స్త్రీలతో ఉపకారం ఉంటుంది, స్త్రీల వల్ల అవమానం ఉంటుంది. సో ఈ విధంగా మిక్స్డ్గా మీ యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ శుక్రుడు, గురువు, బుధుడు, రవి 7వ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే విదేశంలో ఉన్నత విద్య ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే వివాహం ద్వారా విదేశం వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలించే సమయం అన్నమాట. ఈ 5 గ్రహాల కలయికలో ఇవన్నీ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ 5, 7 కలుస్తున్నాయి ప్రేమ వివాహానికి, బుధుడు, శుక్రుడు కలుస్తున్నాడు ఉన్నత విద్యా యోగానికి, అలాగే శుక్రబుధులు కలుస్తున్నారు. రవితో ఉండడం వల్ల మెడిసిన్కి ఉపయోగపడుతుంది, అలాగే మేనేజ్మెంట్ సైడ్ ఉపయోగపడుతుంటుంది. ఈ విధంగా అనేక రకాల బలమైన కాంబినేషను ఏర్పడడం వల్ల ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు కూడా అనుకూలించే ఉన్నతమైనటువంటి యోగం ఈ రాశి వారికి ఏర్పడింది. అయితే ఏంటంటే అర్ధాష్టమ శని ప్రభావం. మరి దశమ స్థానం, దశమ దృష్టితో శని భగవానుడు వృశ్చిక రాశిని చూస్తాడు. అలాగే 7వ దృష్టితో గురువు వృశ్చిక రాశిని చూస్తాడు. ఎవరి జాతకంలో గురువు, శని ఒకే రాశి మీద దృష్టి పెడతాడో
ఖచ్చితంగా వాడికి ఆ సంవత్సరంలో ఏదో ఒక శుభం జరుగుతుంది. అది ఉద్యోగం అయినా రావచ్చు, సంతానం అన్నా కలగచ్చు, వివాహం అన్నా రావచ్చు. ఇది నాడీ శాస్త్రంలో గొప్ప టెక్నిక్. అటువంటి గొప్ప యోగం ఈ రాశి వారికి ఏర్పడింది. దానికి శుభగ్రహాల సహకారం ఏర్పడింది. కేతువు యొక్క ఆశీర్వాదం లభించింది. తప్పనిసరిగా ఏదో ఒక శుభం అతి త్వరలో ఈ రాశి వారికి రాబోతుంది. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో కుజుని యొక్క అనుగ్రహం లభించింది. స్వక్షేత్రగతుడైన కుజుడు పంచమ స్థానంలో పూర్వపుణ్యస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కుజుడు జాతకంలో బలంగా ఉన్నప్పుడు మరి జాతకుడికి ఆర్థిక సమస్యలు అనేవి సాధారణంగా ఉండవు. సో అలాగే బంధువుల నుంచి విరోధాలు కానీ, భార్య నుంచి విభేదాలు కానీ లేకుండా జీవితం సజావుగా సాగుతుంటుంది. అందువలన జాతకంలో కుజబలం తప్పనిసరిగా ఉండాలి. అందుకనే వివాహం సంబంధాలు, వివాహ పొంతను చూస్తున్నప్పుడు కుజుణ్ణి బేస్గా తీసుకొని ఆ కుజ దోషం ఏ విధంగా ఉంది ఇద్దరు జాతకాలన్నీ నిర్ణయించడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు కుజుడు బలంగా ఉండడం వల్ల మరి రాబోయే 40 రోజుల పాటు కుజుడు అక్కడే ఉంటాడు. ఈ 40 రోజులు జాతకుడికి ఒక విధమైనటువంటి అదృష్టయోగం, అంటే పూర్వజన్మ ఫలితం, అది పూర్వపుణ్యస్థానం అంటారు. ఆ పుణ్యస్థానాన్ని, కొంత పుణ్యాన్ని ఖర్చు పెట్టి ఈ జన్మలో ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటాయి, అంటే రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే పిల్లలకు అభివృద్ధి గురించి, వాళ్ళ యొక్క ఉన్నత గురించి ఆలోచిస్తే అవి ఖచ్చితంగా వాళ్ళ యొక్క, అంటే పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఒక గర్వకారణంగా ఉంటుంది. ధైర్యంగా చెప్పుకోవచ్చు, మా అబ్బాయి ఇలాగా లేదా మా అమ్మాయి ఇలాగా చెప్పుకోవచ్చు. సో అలాగే వ్యక్తిగతంగా మీకు కూడా వృత్తిలో చాలా కాన్ఫిడెన్స్, గౌరవం పెరగడం వల్ల వృత్తిలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంటారు. సో ఇవన్నీ కూడా కుజుని బలంతో మరి జాతకుడు ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇక ఏమైందంటే మరి ఈ వారంలో అనూహ్యంగా ఒక 4 గ్రహాలు 6వ స్థానంలో, అది శత్రు స్థానంలో ఏర్పడడం జరిగింది. మరి ఇదే వారంలో చంద్రుడు కూడా అదే స్థానంలోకి జారి 5 గ్రహాలు పంచగ్రహ కూటమని ఈ వృషభ రాశిలో ఏర్పడడం జరిగింది. సో ఈ విధంగా చంద్రుడికి వృషభం ఉచ్చస్థానం, శుక్రుడికి స్వక్షేత్రం. సో ఈ రెండు అక్కడ కలియడం అన్నది జాతకుడికి ఒక విధంగా స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం. అది భార్యతో అవ్వచ్చు, అత్తగారు బంధువులతో అవ్వచ్చు, లేదంటే సొంత అమ్మాయి అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. అంటే ముఖ్యంగా స్త్రీలతో విరోధం రావడం, మరీ ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విరోధం వస్తూ ఉంటుంది. తల్లి కూతురు కావచ్చు, అత్త కోడలు కావచ్చు. ఈ విధమైన విభేదాల వల్ల జాతకుడు ఎక్కువగా అసహనానికి, ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. అంటే ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో గురువు కూడా అక్కడ 6వ స్థానంలో ఉండడం వల్ల మరి ఇది చంద్రుడికి సహకరిస్తూ ఉంటాడు గురువు. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ కుటుంబం స్ప్లిట్ అవ్వడం కూడా కారణం అవుతుంటుంది అన్నమాట. ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి గొడవల్లో రవి, బుధ, చంద్ర, శుక్ర, గురులు ఉండడం వల్ల ఏంటంటే ఇది బాగా ఉన్నత స్థాయి వర్గం వారికి అందరిది కూడా రైటే ఉంటుంది. ఇందులో ఎవరిది తప్పు ఉండదు, పెద్ద ప్రాబ్లం ఉండదు, పెద్ద సమస్య ఉండదు. ఈ విధంగా ఈ తగువులు ఆడుకొని మరి కుటుంబ గౌరవాన్ని బయటపడే విధంగా మరి కుటుంబం నుంచి కొంతమంది వేరుపడి అది మంచి కార్యక్రమాలతో కొంతమంది గౌరవప్రదంగా ఏదో ఉద్యోగం చోటుకో వేరే చోటుకు వెళ్ళడం, ఇల్లు కొనుక్కొని వెళ్ళడం, ఆస్తి పంచుకొని వెళ్ళడం, ఏదైనా మొత్తం మీద కొంతవరకు ఇది ఒక విధమైనటువంటి కుటుంబ విచ్ఛిన్నానికి కారణం అయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే చివరికి ఎలా ఉండదంటే ఇది ప్రశాంతత ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత జాతకుడికి ఒక విధంగా మంచే, కానీ అది
అంతర్గతంగా ఫీలింగ్ ఎలా ఉండదంటే ఏదో పెద్ద నష్టపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే దీర్ఘకాలికంగా అది కొంత మనశ్శాంతికి కారణం అవుతుంటుంది. సో ఏదన్నా మొత్తం మీద ఈ చిన్నపాటి కుటుంబ సమస్యలు టీ కప్పులో తుఫాన్లాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తిలో హోదా పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో కన్నా డిమాండ్గా మరి సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే ఒక విధంగా ఉంటుంది. వ్యక్తిగత ఉద్యోగంలో ఉన్నవాళ్ళు తన యొక్క స్థాయిని పెంచుకోవడం, తను తీసుకున్నటువంటి వేతనమా లేదంటే అది సంభావన జీతమా లేదంటే అది పెరిగే అవకాశం ఉంది. చాలా బిజీగా మారే అవకాశం ఉంది. దానికి శనిగ్రహం కూడా సహకరిస్తున్నాడు. మరి శని భగవానుడు 3వ స్థానాన్ని వీక్షించడం ఇవన్నీ కూడా జాతకుడు వృత్తిలో చాలా బిజీగా ఆదాయపరంగా ఉండే అవకాశం ఉన్నది. ఏదైనప్పుడు కూడా అన్నీ బాగున్నప్పుడు కూడా కొంత మానసిక అశాంతి, గృహంలో ఇబ్బందులు జాతకుడిని అసహనానికి గురి చేసే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి కుజగ్రహం 4వ భావంలో ఒక అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగంలో ఏర్పడడం జరిగింది. కుజుడు 4వ స్థానంలో బలంగా ఉన్నప్పుడు జాతకుడికి భూములు, స్థిరాస్తులు మొదలగు విషయాలు కలిసి రావడం, అలాగే ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడడం, ఇవన్నీ కూడా జాతకుడికి కలిసి వచ్చే అంశాలు అన్నమాట. అంటే ఏది కూడా సునాయాసంగా రాదు. కుజుడు ఈ రాశి వారికి బాధకుడు అంటే ఏంటంటే ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించినటువంటి ఫలితాల్లో కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే మరి కుజుడు 4వ స్థానంలో స్వక్షేత్రంలో రావడం, మంచి బలవంతుడై ఉన్నాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి ఒక విధంగా ఏదన్నా భూములు సంబంధించి స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంతవరకు సమస్యల నుంచి బయటపడేస్తుంటాడు, రుణ సమస్యల నుంచి బయటపడేస్తుంటాడు. అయితే ఏదో ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు 4వ స్థానంలోకి రావడం వల్ల ఇది శత్రుగ్రహం కదా. జాతకుడికి ఉన్నటువంటి ఏదైనా భూమో, స్థిరాస్తో, ఇల్లో, ఆస్తో అది అమ్మడం కానీ, అది హామీగా పెట్టి తాకట్టు పెట్టడం కానీ, అలాగా వచ్చిన ధనంతో మరి ఏదైనా రుణం తీర్చడం జరుగుతూ ఉంటుంది. లేనప్పుడు ఏదన్నా ఇల్లు కొనుక్కునే ప్రయత్నంలో అప్పు చేసి అలాగే చేసి తప్ప కలిసి అయితే రాదు. ఎందుకంటే మరి కుజుడు ఈ రాశి వారికి బాధకుడు అవడం వల్ల సమకూరుస్తాడు కానీ ప్రయత్నపూర్వకంగా చేయి ఉంటాడు. మరి 4వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఒకటి పోగొట్టుకుంటే ఒకటి వస్తూ ఉంటుంది. తనకున్నటువంటి ఆస్తి భాగం వదులుకొని వేరే ధనం తీసుకొని అలా కొనుక్కోవచ్చు. మొత్తం మీద మాత్రం ఈ మార్పిడి జరుగుతుంది, కొంత ఫేవర్ జరుగుద్ది చివరికి. ఇంకా ఈ వారంలో ప్రత్యేకత ఏంటంటే మరి 4 గ్రహాలు 5వ స్థానంలో రావడం జరిగింది. ఇవి ఖచ్చితంగా జాతకుడు యొక్క వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అంటే దశమ స్థానానికి పంచమ స్థానం, అష్టమ స్థానం కాబట్టి పంచమ స్థానంలోకి వచ్చినటువంటి ప్రతి గ్రహం కూడా వృత్తి స్థానం మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా శుక్రుడు దశమాధిపతి, అలాగే పంచమాధిపతి, లగ్నానికి యోగకారకుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే జాతకుడు తన వృత్తి యొక్క అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం ఫలించే అవకాశం ఉన్నది. సో అలాగే మరి గురువు పంచమ స్థానంలోకి వస్తున్నాడు. వ్యయాధిపతిగా, తృతీయాధిపతిగా ఉన్నటువంటి గురువు బుధ, శుక్ర, రవిగ్రహాలు 5వ స్థానంలోకి రావడం వల్ల మరి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపల్సరిగా అనుకోని ట్రాన్స్ఫర్లు, ఉద్యోగంలో మార్పులు, కంపల్సరీగా ఏదో ఒక చేంజ్ వాళ్ళ యొక్క ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంది. అలాగే షార్ట్ టర్మ్గానైనా సరే వివాహ సంబంధించిన విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. అంటే చాలా కాలంగా మనసులో ఉన్నటువంటి మాట చెప్పలేక ఎవరికి చెప్తే ఎవరు బాధపడతారన్న ఉద్దేశంతో మనసులోనే దాచుకున్నటువంటి ప్రేమ విషయాన్ని మరి సమయంలో మీరు దాన్ని తెలియపరచడం వల్ల అది ఒక విధంగా పాజిటివ్గా మారి త్వరలో
శుభం కార్డు అంటే వివాహం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒక యాంగిల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా చేంజ్ అనేది కొంతమందికి అనుకూలంగా ఉండొచ్చు, మరి కొంతమందికి ప్రతికూలంగా కూడా ఉండొచ్చు. సో అలాగే ఏంటంటే విద్యా సంబంధించిన విషయాలు ఎక్కువగా విద్యకి బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఆ యోగం ఉన్న జాతకుడు ఎక్కడ ఎంత మారుమూల ప్రాంతంలో పుట్టినా కూడా ఏదో ఒక విద్యలో బాగా ప్రావీణ్యాన్ని సంపాదిస్తుంటాడు. ఒక విధంగా దాన్ని నిపుణ యోగం అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ కారణం వల్ల జాతకుడు మంచి టాలెంట్ పొందుతూ ఉంటాడు. మరి బుధుడు శుక్రుడు కలిసి ఉంటే అది ఖచ్చితంగా ఉన్నత విద్యా యోగం అవుతుంది. అంటే ఇంచుమించుగా పీజీ వరకు ఎడ్యుకేషన్ నడుస్తుంది. గురువు కూడా అక్కడ ఉండడం, ఇవన్నీ కూడా మరి జాతకుడు రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి, డాక్టరేట్ సంపాదిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే మెడికల్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నం కానీ, అందులో పీజీలో సీటు కొరకు కానీ, ఇంకా సూపర్ స్పెషాలిటీ కానీ, లేదు కేవలం ఎంబీబీఎస్లో సీటు కొరకు ఏమన్నా ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి మాత్రం చాలా చక్కని ఫలితం ఈ నెలలో లేదంటే ఈ వారంలో ఏర్పడి మరి ఈ టైంలో రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సులభంగా ప్రవేశం పొందే అవకాశం కానీ, పాస్ అవ్వడం కానీ, ఇలాంటి అదృష్టకరమైనటువంటి సంఘటనలు మరి ఈ జాతకుడి యొక్క పూర్వపుణ్య భావం వల్ల ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా జాతకుడిని వేధిస్తున్నటువంటి ఒకే ఒక సమస్య ఈ ఏలినాటి శనిలో థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి శని భగవానుడు. అయితే నెమ్మదిగా శని భగవానుడు తన యొక్క మూమెంట్ ముందుకు తీసుకెళ్తూ మరి చివరి నక్షత్రం అయినటువంటి అంటే శతభిషం తర్వాత పూర్వభాద్రలో ప్రవేశించడం, మరి గురువు యొక్క ఫలితాలు ఇస్తూ జాతకుడిని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో గురు భగవానుడు మీ సహకరిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మరి మీ సక్సెస్ అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయినటువంటి మీ జీవిత ప్రయాణం తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ఒక 4 గ్రహాలు చతుర్థ భావంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ముఖ్యంగా శుక్రుడు అత్యంత బలవంతుడై చతుర్థ స్థానంలో సంచరించడం, ఇది వీళ్ళకి ఒక విధంగా భూములు, స్థిరాస్తులు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే స్థిరాస్తిని అమ్మే ప్రయత్నం చేస్తూ కొంతకాలంగా ఆ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయో వాళ్ళకి ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మీ స్థిరాస్తి ఈ వారంలో అమ్ముడుపోయే అవకాశాలు ఒకటి చాలా బలంగా ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే మీ యొక్క కుటుంబంలో మీ సంతానం అవ్వచ్చు, వ్యక్తిగతంగా మీరు బాల్యావస్థలు అంటే ఏదైనా విద్యార్థి దశలో ఉంటే వాళ్ళకి ఒక ఉన్నత విద్యా యోగం, అలాగే పరదేశ గమనం కానీ పరగృహ నివాసం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మరి ఏదన్నా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ లేదా దూర ప్రాంతం వెళ్ళి విద్యాభ్యాసం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది ఉన్నత విద్య కొరకు. ఎప్పుడైతే ఈ గురువు బుధుడితో కలిసిన, గురువు శుక్రుడితో కలిసిన, లేదు బుధ శుక్రులు కలిసిన, ఇది ఒక ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంటుంది. అయితే ఇది ముఖ్యంగా వైద్య విద్య ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక రవి ఎక్కడ ఉండడం వల్ల అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంటాయి, మెడికల్ కాలేజీ లాంటివి అనుకుందాం ఎక్కువగా. అలాగే మేనేజ్మెంట్ సైడు ఎంబీఏ చదువుదాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే మరి సివిల్స్ లాంటి
కోర్సులు ఎన్నుకొని దాని కొరకు ఏదైనా చెన్నైయో బెంగళూరో లేదంటే ఢిల్లీ లాంటి కేంద్రంలో కోచింగ్ తీసుకొని అక్కడే ఉండి చదువుకుంటూ ఉంటారు. సో అటువంటి వారికి ఏదైనా మొత్తం మీద విద్యాభ్యాసం కొరకు లేదా ఉద్యోగ ప్రయత్నం కొరకు ఇంకా జీవనోపాధి కొరకు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే అది కొంతవరకు ఇష్టపూర్వకంగానే, అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మరి ఇక్కడ ఉన్నట్టు దాంట్లో పోగొట్టుకొని ఏ విధంగా ఇక్కడ బతికే అవకాశం లేక వేరే ప్రాంతానికి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి అలా కాదు, కేవలం ఇష్టపూర్వకంగానే వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఇలాగ వేరే రాష్ట్రానికో వేరే దేశానికో వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని వీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే జన్మశని ప్రభావం వల్ల జాతకుడి యొక్క ప్రయాణాలు అవ్వచ్చు, ప్రయత్నాలు అవ్వచ్చు ఆలస్యం అవుతూ ఉంటాయి. కానీ ప్రయాణాల విషయంలో మాత్రం కంపల్సరీగా, ఎందుకంటే ఇది జన్మశని నడుస్తున్నప్పుడు, అంటే కుంభరాశిలో చంద్రుడు ఉండగా ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి కుంభరాశిలో శని వచ్చాడు అక్కడికి స్వక్షేత్రంలో రావడం వల్ల ఒక పునర్పు దోషం ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఈ ప్రయత్నం ఏంటంటే ప్రయత్నాలు దగ్గరగా వచ్చి ఆగిపోవడం, ఉన్న ప్రాంతంలో జీవనోపాధి సరిగ్గా లేక వేరే ప్రాంతం వెళ్ళడం, జాతకుడు తిరుగుతూ చేసే ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఎలా ఉంటుందంటే దగ్గర వాళ్ళనేమో దూరం చేసుకుంటూ ఉంటాడు, ఎందుకు పనికిరాని దూరమైన వాళ్ళని దగ్గర చేసుకొని వాళ్ళని ఆదరిస్తూ ఉంటాడు. ఈ విధంగా జాతకుడు వ్యవహరిస్తూ ఉంటాడు ఈ జన్మశని టైంలో. సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఈ సమయంలో కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటే కరెక్ట్గా జీవితం గాడిలో పడే అవకాశం ఉంది, లేదు వేరే విధంగా ఆలోచిస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఓకే. అయితే ఏంటంటే కుజుడు 3వ స్థానంలోకి రావడం ఒక విధంగా, మరి దశమాధిపతి 3వ స్థానంలోకి రావడం, కుజుడు స్వక్షేత్రగతుడు అవటం, ఇది జాతకుడికి ఉద్యోగంలో ఒకపాటి మార్పు చెప్తూ ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి వర్తిస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రైవేట్ ఉద్యోగులకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, సాహసంతో చేస్తున్న వాళ్ళకి, తిరుగుతూ చేసే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, ఈ అందరికీ కూడా ఉద్యోగంలో ఒకటి హోదా పెరుగుతుంది, వేగము పెరుగుతుంది, అభివృద్ధి వస్తుంది. దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే ఏదైనా మొత్తం మీద కొన్ని వృత్తిపరమైన చేంజెస్ రాబోతున్నాయి. జాతకుడు దానికి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే జీవితం కొద్దిగా మారి గారిలో పడుతుంటుంది. యాస్టీజ్గా ఇక్కడే ఉంటాం ఫర్ ది సేమ్ ఆ జన్మశని ప్రభావం వల్ల నో డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మంచిది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఈ వారం ఈ రాశి వారికి అంతటికీ కూడా కుజుని యొక్క అనుగ్రహంతో చాలా కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజుడు భూమికి సంబంధించిన వాడు, అలాగే భూమి మీద వచ్చే ఆదాయానికి కూడా కారణం అవుతూ ఉంటాడు. ధైర్యానికి, సాహసానికి, విజయవంతమైనటువంటి విజయానికి కూడా కుజుడు ధనస్థానంలో స్వక్షేత్రగతుడు అవడం వల్ల మీనరాశి వారికి చాలా కాలంగా మొగమాటంగా ఉంటూ ఏ విషయాన్ని బయటికి చెప్పలేక చాలా కాలంగా బరువుని మోస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు విముక్తి కలిగించే అవకాశం ఉంది. సో ఎవడైనా ఏదైనా ఒక కష్టాన్నో ఒక భారాన్నో ఎంతకాలం మోస్తాడో, ఏదో టైంలో వాడికి బరువు అనిపిస్తుంది, దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. మీనరాశి వారి కష్టాలకు కారణం ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీ యొక్క సెల్ఫ్ మిస్టేక్స్, అంటే మిస్టేక్స్ అనకూడదు, బట్ ఏంటంటే ఏదో ఒక అదనపు బాధ్యత మోస్తూ ఉంటారు. అంటే అది రక్త సంబంధీకులుగా, బయట వారికా, వేరే వారికా అని వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని వాళ్ళకి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు స్వీకరించడం, ఏదో ఒక కుటుంబాన్ని పోషించడం, లేదంటే ఒకరిని చదివించడం, ఈ విధంగా ఏదో గత జన్మబంధమో పుణ్యఫలమో అనుకొని చేస్తూ ఉంటారంటే వీళ్ళు దైవాన్ని బాగా నమ్ముతూ ఉంటారు, పాపభీతి ఉంటుంది. ఎవరినన్నా ఆదుకుంటే
ఫ్యూచర్లో అది మన పనికొస్తుందా అన్నటువంటి ధర్మభావంతో ఇటువంటి బాధ్యతలు మోస్తూ ఉంటారు. సో దానివల్ల వీళ్ళు ఏంటంటే బయటికి చెప్పుకోలేక ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతుంటారు. మరి అటువంటి వాళ్ళకి ఈ సమయంలో దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఏంటంటే మరి వ్యక్తిగత ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భాగ్యాధిపతి ధనస్థానం, ధనాధిపతి స్వక్షేత్రం రావడం వల్ల వ్యక్తిగతంగా కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మీరు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ బాధ్యత అంతా మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే కుటుంబానికి కావాల్సిన సర్వ సదుపాయాలు చూస్తూ ఉంటారు. సడన్గా ఆ కుటుంబంలో మీ తమ్ముడికో ఇంకొకరికో ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకుందాం, సగం భారం మీకు తగ్గినట్టే ఉంటుంది. సో ఆ విధంగా కుటుంబ ఆదాయం పెరగడం, కుటుంబంలో ఉన్నటువంటి స్థిరాస్తుల విలువ పెరగడం, కుటుంబ వ్యక్తులు బాధ్యతాయుతంగా నిర్వహించడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఒక బడ్డెన్ నుంచి బయటపడే అవకాశం ఉండదు. ఇది ఓకే. అయితే శని వ్యయ స్థానంలో ఉంటూ మరి ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం అయినటువంటి గురు నక్షత్రంలో సంచరిస్తూ జాతకుడికి తప్పనిసరి కొన్ని ఖర్చులు ఉంటాయి. పిల్లల యొక్క వ్యక్తిగత చదువులు, అలాగే గృహం నిర్వహించడానికి గృహానికి ఇన్స్టాల్మెంట్లు, ఇవన్నీ కూడా కొంతవరకు భారం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే అడకత్తెరలో పోక చెక్కలా ఉంటుంది ఈ పరిస్థితి. పైపెచ్చి ఏంటంటే ఈ సమయంలో రాహు రాశి అందు ఉండడం వల్ల జాతకుడికి సీక్రెట్గా కొన్ని ఆలోచనలు అలవాట్లు వస్తుంటాయి. ఏదో ఒక బలహీనతకో ఏదో ఒక వ్యసనానికో మరి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఈ 3వ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి జాతకుడిని ఒక మంచి మార్గంలోకి ప్రయాణించే అవకాశం ఉంది. అంటే గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడే వ్యక్తిగతంగా అందరికీ మంచి మార్గంలో వెళ్ళమని మంచి చేయమని చెప్తూ ఉంటాడు. ఇది గుడ్ టీచర్. సో ఆ కారణం వల్ల ఏంటంటే బయట వారికి చెప్పుతూ వ్యక్తిగతంగా అతను ఏ విధంగా బలహీనతలు లోనవుతాడు, అందువలన అదొక మానసిక ఆవేదన. సో ఈ విధంగా 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, రవి, బుధ, రవి, చంద్ర ఇవన్నీ కూడా జాతకుడికి మిత్రుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. బుధుడు ఉండడం వల్ల ఏంటంటే విద్యా సంబంధించిన విషయాల్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడం, గురువు ఉండడం వల్ల ఏంటంటే అందరికీ మంచి చేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మరి స్త్రీల సహకారం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ తర్వాత జన్మించిన వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉండడం వల్ల, వాళ్ళు ఉన్నత స్థాయికి రావడం వల్ల మీకు ఒక విధంగా ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ఈ గ్రహాలన్నీ కూడా జాతకుడి యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంది. సో ఏదైనా ఇన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అసలు వారి సహకారం పెద్దగా లేకపోవడం వల్ల, ప్రతి విషయానికి జీవిత భాగస్వామి వ్యతిరేకించడం వల్ల జాతకుడు చాలా సందిగ్ధంగా ఊగిసలాడు స్వభావంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ జాతకంలో జాతకుడికి ఏదో ఒక ధైర్యం అవసరం అవుతూ ఉంటుంది. అది మరి భార్య సహకారమా, తల్లి సహకారమా, ఏదో సహకారం ఉంటే జాతకుడు బలహీనతకి లోను కాకుండా సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కొని సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నవాళ్ళు, అది మీ సంతానం అయితే వారి తల్లిగారు, మీ భర్త అయితే భార్య, కంపల్సరీగా జాతకుడికి ఒక బలంగా, భరోసాగా, ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా మీనరాశి జాతకులు రాబోయే సమస్యల్ని అధిగమించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో 2వ తారీఖు జూన్ నుంచి గురుమౌఢ్యమే పూర్తయిపోతుందన్నమాట. అంటే మౌఢ్య త్యాగం అవటం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన అందరికీ కూడా ఈజీగా మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. అది కొంతవరకు బెటర్ అవుద్ది. అయితే ఈ వారంలో వస్తున్నటువంటి 5వ తారీఖున వచ్చినటువంటి మాస శివరాత్రి ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే శని యొక్క ప్రభావానికి లోనవుతున్నారో, అంటే ఇంచుమించుగా శని ఏ భావంలో ఉన్నా 12 రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఉన్న రాశి, వెనక రాశి, ముందు రాశి, తన దృష్టి, అలాగే ఇంచుమించుగా అందరికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాబోయే మాస శివరాత్రి రోజు శివుని యొక్క అనుగ్రహం కోసం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి విధి విధానంగా పూజ చేయడం, వారిది అదే సమయంలో శివునికి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజు చాలా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు శని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ 6వ తారీఖు అమావాస్య అవడం వల్ల ఆ రోజు ముఖ్యంగా
శనీశ్వర జయంతి రావడం జరిగింది. ఇది చాలా రేరుగా, చాలా అభివృద్ధికరంగా, చాలా బాగుంటుంది. ఎవరైతే శని అనుగ్రహం కోసం కోరుకుంటున్నారో వాళ్ళు మరి ఈ 6వ తారీఖు వచ్చినటువంటి అమావాస్య రోజు మరి విధి విధానంగా మరి శనీశ్వరుడు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం కానీ, వీలు కాని వారు శివాలయంలో దర్శించుకొని శివునికి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆ రోజు శనికి లేదంటే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ రోజు కూడా మీరు వీలైతే నియమంగా ఉండడం, కంప్లీట్గా మరి విధి విధానంగా చక్కగా ఉంటే 100% మీకు మంచి ఫలితాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. సరే, ఈ గ్రహం ఈ వారంలో ఈ 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. శని స్వక్షేత్రంలో ఉండడం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా మరి ఇది కామన్గా అందరికీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి రావడం వల్ల చాలా వరకు మరి ఫైనాన్స్ రొటేషన్ పెరుగుతుంది. కాబట్టి జాతకులకి అందరికీ కామన్గా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. అయితే ఖర్చులు కూడా అలాగే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో ఒక అవసరం నిమిత్తం జాతకులు తన స్థాయిని మించి ఖర్చులు పెడుతూ ఉంటారు. సో ఏదైనా ఇది ఒక అభివృద్ధికి చిహ్నం. కాబట్టి ఏదైనా ఈ వారంలో వచ్చే ఈ మాస శివరాత్రి, శనీశ్వర జయంతి జాగ్రత్తగా చేయడం వల్ల చక్కగా అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.